90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సింధు తులసి. ప్రస్తుతం కడప జిల్లాలో 2 టౌన్ పరిధిలో జరిగినటువంటి హత్య, భర్త భార్యని సుత్తితో కొట్టి చంపిన విషయము ప్రస్తుతం మన కడప నగరంలో హల్చల్ లేపుతోంది. ఒకసారి వాళ్ళ అక్క, చనిపోయిన ఆవిడ అక్క ఇక్కడే ఉన్నారు. ఒకసారి ఆవిడతోనే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మా. నమస్తే. మీ పేరు? నా పేరు ఐషబా నుండి. ఆవిడ మీ అక్కన చెల్లినా? చెల్లెలు. మేము 7 మంది, ముగ్గురు తమ్ముళ్ళు, 4 అక్క చెల్లెలు. లాస్ట్ ఆమె ఏడో మాకు అమ్మేస్తాడు, మాకు చంపేస్తాడు అని భయపడుతున్నారు. పిల్లలకైతే వాడికి అప్పగించే సమస్య లేదు. పోలీసు వాళ్ళకు మేము ఒకటే మాట చెప్తున్నాం, వాళ్ళు మాకు న్యాయం చెయ్యాలి. పోలీసు వాళ్ళు మా ప్రజలకు న్యాయం చెయ్యాలి. మాకు మా చెల్లి పోయింది, వాడి ప్రాణం కూడా మిగలకూడదు. మీరు ఊరు చేస్తారా, లేకపోతే మా అమ్మకి అప్పగించండి, మేము ముక్కలుగా నరికేస్తాం నడిని రోడ్డులో. వాడైతే బ్రతకడానికి ఇదే సమస్య, ఇదే లేదు. మా చెల్లి పోయింది, మాకు న్యాయం కావాలి. పోలీసు వాళ్ళు ఏం చెయ్యట్లేదు. 1కి 3 సార్లు కేసు ఉన్నాయి వాడి మీద. బండి దొంగతనం, ఇది వైర్లు దొంగతనం, ఇది పారిపోవడం, ఎన్నో కేసులు ఉన్నాయి వాడి మీద. అయినా ఏం పట్టించుకోలే ఎవ్వరు, పోలీసు వాళ్ళు ఏం పట్టించుకోలే. ఇప్పుడు ప్రాణమే పోయింది. వారు కేర్లెస్ చేయబట్టే కదా పోయింది మా చెల్లి. ఇది జరిగింది మీకు ఎప్పుడు తెలిసింది? రాత్రి 11:30కి తెలిసింది మేడం. 11:40కి. ఎవరు చెప్పారు? పిల్లలు మాట్లాడుతుండే హోంవర్క్ చేస్తుండేదంట. అది ఏదో 1000 రూపాయలు ఫోన్ పే చేసినాడు, సంపాదించుకొచ్చినాడంట. 1000 రూపాయలు తెచ్చి ఇచ్చినాడు. ఆమె ఏం చేసిందంటే 500 చెల్లెల కాడ, అక్క కాడ పెట్టుకుని 200 కూరగాయలు తీసుకుని 300 తెచ్చి వాడిని తాగేదానికి ఇచ్చింది. నాకు 300 తాగేదానికి ఇచ్చినావా అని 9 గంటల నుంచి గలాట చేస్తా గొడ్డలు తీసుకొని కూర్చున్నాడు. కొద్దామని పైప్ తీసుకొని కూర్చున్నాడు. పిల్లలు ఉన్నారు, పరిగెత్తారు. 9 గంటలకి అందరు మేల్కొని ఉంటారు. అందరు వస్తే నాకు కొట్టారని కొట్టలే. 11:30కి ఏం చేసినాడంటే మాట్లాడతా ఆమె హోంవర్క్ చేస్తుంది. ఇట్లా అయితే తలగా మీద కొట్టినాడంట. కొట్టానే పడిపోయింది ఆమె, స్పృహ తప్పి. కూర్చొని 3 ఏట్లు కొట్టినాడంట. పెద్ద పాప పరిగెత్తింది. పెద్ద పాప కొట్టానికి పోతే చెప్పులు లేకుండా పరిగెత్తపోయి మా చెల్లెల ఇంటికి వచ్చింది. మా చెల్లెల ఇంటికి వస్తే 11:40కి మా చెల్లెలు నాకు ఫోన్ చేసింది, ఇట్లా తలగాయ పగలగొట్టినాడని. మళ్ళా ఆ పెద్ద పాప పారిపోయినాక మళ్ళా 3 ఏట్లు కొట్టినాడంట చిన్నపిల్లల ముందర. కొట్టేసి పోలీస్ స్టేషన్ పోయి సరెండర్ అయిపోయినాడు. వాడు ఇంతకు ముందు కూడా 3 సార్లు చేసింది. ఇదే రిమ్స్ లో వచ్చినాము, టాబ్లెట్స్ మింగింది, అంతా చేస్తే మేము విడిసే మా వద్దు మా వాడని గిగాయించినాము. ఆమె ఏం చెప్పింది, ఉండని, నాకు పిల్లలు ఉన్నారు కాబట్టి మొగుడు ఉండాలా, ఎన్ని రోజులని ఒకరికి బరువుగా ఉండాలా, ఏమైనా చేసి ఎట్లయినా అనండి. వాడు ఉంటే ఈ కాలం లోకం సరిగా లేదు, నల్లోడో తెల్లోడో ఎట్లో కూడా ఉన్నాడు అని ఉన్నా నేనని. పెళ్లి చేసుకున్నప్పటి నుంచి సతాయిస్తున్నాడు ఆమెకి. అట్లే తాగుబోతు. వద్దు అని మా నాన్న గిగాయించి మా నాన్న చేసేసినారు ఆ తప్పు. మాకు ఏం వద్దు, మా చెల్లెలైతే రాదు. వానికి మేము పోలీసు వాళ్ళు అవుతాం, మేము మీడియా తరఫున చెప్పేది ఒకే ఒక మాట, వానికి కఠిన శిక్ష భయపించండి, ఇలాంటి ఉరి తీయండి రోడ్డు మీద, ఇలాంటి వానికి ఏదో ఒకటి చేయండి. ఎందుకంటే మాకు ఆ పాప రాదు. వాని వల్ల పిల్లలకి ఎప్పుడైనా డేంజర్. వాడు బయటకు వస్తే పాపని కొట్టడానికి ఏడదాకా తరిమినాడంట. ఈడుంచి ఆ రిమ్స్ వరకు అంత దూరం పరిగెత్తినాడు. అక్కడ వాళ్ళు ఏమంటున్నారంటే పాపని పైనుంచి కిందికి తోసేయబోయినారు. తోసేదానికి పోయినాడు. పెద్ద బాబాకి పట్టుకునేనికి దొరకలే. పెద్ద బాబా పైనుంచి కిందికి దుబ్బేద్దామని పట్టుకున్నాడంట. పాప తప్పించుకొని వచ్చింది. నిజమే అది. అతను ఎట్లాంటి వాడండి? ఎందుకంటే పిల్లల్నే చంపాలనుకుంటున్నాడు. వాడు తాగుబోతు మేడం, తాగుబోతు. పెళ్లి చేసినప్పుడు నుంచి ఇప్పుడు దాకా తాగుబోతే. పెళ్లి రేపంటే రాత్రి తాగి వచ్చినాడు మా బావ. ఆయన రెండో ఆయన. నేను మా బావ వచ్చి చెప్పినాం మా నాన్నకి, తాగి వచ్చినాడు వద్దని. కానీ ఆమె 2014లో పెళ్ళయింది. అప్పటి నుంచి ఇప్పుడు దాకా వాడిని, పిల్లల ముఖం చూసే వాడిని సహించింది. పిల్లలు ఉన్నారు, వాడుంటే నాన్న ఒక పూట లేకుండా ఒక పూట అన్నం పెట్టాడని ఇప్పుడు దాకా సహించింది. లాస్ట్ కు ఆమె శక్తి పోయింది, చంపేసేసినాడు. వానికి చెప్తూనే ఉన్నాం, ఆమెకు చెప్తూనే ఉన్నాం మేము, వద్దు వాడు ఎప్పుడైనా డేంజరే, నీకు డేంజరే అని. పెద్ద అక్క అరుస్తునింది, మీరు మాట్లాడిన పెద్ద ఆమె అరుస్తూనే ఉన్నింది, వదిలే అని. చిన్నక్క చెప్తునింది, ఇంకొక అక్క చెప్తునింది, పెద్ద బావ, ఇంకో బావ, అందరు చెప్పినాం.
మేము చూసుకుంటామ్మా, వదిలేమ్మా, నువ్వు బాగున్నావు, వాడు ఏమున్నాడు, వాడిని మీరు చూస్తే చెప్తారు మీరే. ఇప్పుడు అతను పోలీసులు తీసుకెళ్లారా? 2 టౌన్ లో పోయి వాడే సరెండర్ అయినాడు. అయినారా? మాకు మేము మీ తరఫున పోలీసు వాళ్ళకి కోరేది ఒకే ఒక కోరిక, వానికి శిక్షించండి, లేదంటే ఉరి తీయండి, మాకు న్యాయం చేయండి. మా చెల్లెలైతే రాదు, ఇంత పెద్ద పాప మాకు రాదు, పోగొట్టుకున్నాం మేము, మాకు న్యాయం చేయండి. దయచేసి వానికి ఏమో ఇస్తారో ఏం చేస్తారో మీరే చేయండి. మీ తరఫున వాళ్ళకు రిక్వెస్ట్ చేస్తున్నాం మేము. ప్లీజ్ రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేయండి సార్. ఆయన చేసి మేము ఇట్లా సందులో ఉంటాము, మాది వ్యాపారం ఉంది. మేము 12 గంటలకి మేము ఇక్కడ ఎవరు ఉండము. నైట్ పూట మా నమాజ్ టైం కదా, మేము నమాజ్కి వెళ్ళిపోయినాము. పాపం ఏమైనా ఉంటే కూడా వాళ్ళు మాట్లాడుకోవాలా, ఇట్లా చేస్తే చాలా తప్పు, అది ఇబ్బందిగా ఉండదు. అంటే వేరే రేపు ఎవరికైనా పెళ్లి చేయాలంటే కూడా అంత ఆలోచించి చేయాలా. చుట్టుపక్కల జనం చెప్పిన ప్రకారం వాళ్ళ కూతురు నైట్ ఆయన చేసేటువంటి సన్నివేశం చూసి ఆ పాప భయపడి బయట వాళ్ళకి చెప్పడానికి ట్రై చేయగా ఆయన వాళ్ళ పాపను కూడా ఆ పై నుంచి కిందకి తోసేసే ప్రయత్నం అయితే చేశారంట. ఒకసారి ప్రస్తుతానికి మనం వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఎట్లుంది ఏంటి అనేది ఒకసారి మనం వాళ్ళ ఇల్లు చూస్తూ మాట్లాడదాము. ప్రస్తుతం మనం వారింటి వద్దనే ఉన్నాము. పోలీసులు అయితే ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళని అడిగి మాట్లాడంగా వీళ్ళు ఇక్కడ ఏమంటున్నారంటే, మాకు అసలు ఇది ఎప్పుడు జరిగింది ఏమేమి కూడా తెలియదు అంటున్నారు. వాళ్ళ బంధువులకు మాత్రమే తెలిసింది ఈ విషయము. చుట్టుపక్కల ఉన్న వారికి ఎట్టి పరిస్థితుల్లో ఇది మాకైతే తెలియదు అంటున్నారు. ఎందుకంటే అర్ధరాత్రి 11:30 ఆ ప్రాంతంలో జరిగిందని వాళ్ళ బంధువులు అంటున్నారు. పాపని ఇక్కడి నుంచి ఇక్కడ బయటకు వచ్చి ఆ పాప పిలవడానికి ట్రై చేసేప్పుడు ఆయన పాపని పూర్తిగా కిందికి నెట్టేసే ప్రయత్నం అయితే చేశారంట. అంటే అతను ఎంత కఠినంగా ఎంత క్రూయల్ గా బిహేవ్ చేశాడు అంటే ఆయన మానసిక స్థితి మనము ఈ విషయంలో మనం ఆయన గురించి బాగా ఆలోచించవచ్చు. ఎందుకంటే గతంలో కూడా గొంతు కోయడానికి కూడా ట్రై చేశారని వాళ్ళ వదిన గారు అంటే వాళ్ళ భార్య యొక్క అక్క చెప్తున్నారు. గతంలో కూడా చంపడానికి కూడా ట్రై చేశారు. ఇప్పుడే కాదు, గతంలో 3 సార్లు ఈ అటెంప్ట్ అనేది చేశారు. అప్పుడు కొన్ని కారణాల వల్ల అది జరగలేదు. ప్రస్తుతం ఇప్పుడు మాత్రం పూర్తిగా మా చెల్లిని మాకు దగ్గరలో లేకుండా పూర్తిగా చంపేశారు అని అంటున్నారు. అంత చిన్న పాపని, ఎందుకంటే కన్న కూతుర్ని ఎవరు చంపుకోరు, కానీ అతను కన్న కూతుర్ని కూడా చంపడానికి వెనుకాడకుండా ఉన్నారు అంటే అసలు ఆయన మానసిక స్థితి ఎంత ఘోరంగా ఉందనేది మనం చూడొచ్చు. వాళ్ళ పిల్లలు వచ్చే పరిస్థితి అయితే ఉంది తొందరలో. వాళ్ళు ఒకసారి వచ్చిన తర్వాత మనకి కుదిరితే లోపలికి వెళ్ళి చూసే ప్రయత్నం అయితే చేద్దాము. మనకు వీలవుతుందా లేదా, మనకు ఆ పర్మిషన్ ఇస్తారా లేదా అనేది ముందు చూద్దాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.